హలో అండి అందరికీ. ఈరోజు ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ అండి. ప్రసాదంలాగా కూడా చేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దోరగా. మీకు స్మెల్లే తెలిసిపోతుంది. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో కప్పు బియ్యం వేసుకొని నీట్‌గా కడిగేసి దాంట్లో సరిపోయినన్ని వాటర్ వేసుకొని కొంచెం పసుపు అట్లనే మీకు సరిపడినంత టేస్ట్‌కి అంటే కారం చూసుకొని వేసుకోవాలి కదా. మీ టేస్ట్‌కి సరిపడినంత మిరియాలు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. నేనైతే కుక్కర్లో పెట్టి చేస్తున్నాను తొందరగా అయిపోతుంది అనేసి. సో ఒక 3-4 విజిల్స్ తర్వాత కుక్కర్ తీసేసి నీట్గా ఒకవేళ వాటర్ సరిపోకపోతే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఆ అన్నం అనేది కొంచెం మెత్తగా అయిపోయేలాగా ఉడికించుకొని దాన్ని పప్పు గుత్తి తీసుకొని రుబ్బేసుకోవాలి. ఎందుకంటే మిరియాల ఫ్లేవర్ అంతా కూడా అన్నం మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది అట్లా పప్పు గుత్తితో రుబ్బేసుకుంటే. అది ప్లస్ ఇంకా పెసరపప్పు ఫ్లేవర్ కూడా మొత్తం మీరు తింటుంటే ముద్దకి అది ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. తర్వాత కొంచెం పోపు అనేది చేసుకోవాలి. కొంచెం నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో జీడిపప్పు, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి ఇలాంటివి వేసుకొని మీరు పోపు అనేది చేసుకోవాలి. ఆ పోపు మళ్ళీ తీసేసి ఏదైతే ఉడికించుకొని పెట్టుకున్నామో దాంట్లో వేసి మంచిగా కలిపేసుకోవాలి. సింపుల్ పోపు అండి, ఏం లేదు. కొంచెం జీలకర్ర, ఆవాలు ఆప్షనల్, జీలకర్ర అట్లనే జీడిపప్పు, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. పోపు చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.